పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు ఎలా ఉన్నాయనేది పక్కన పెడితే ఇప్పుడు ఓటమి చవి చూసిన పార్టీలో అసలు టెన్షన్ మొదలైందట. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీతోనే సరిపెట్టుకుంటే రాష్ట్రంలో ఒకటో రెండో స్థానాలు గెలుస్తుందనుకున్న విపక్ష పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. అక్కడ ఓటమి బాధ కంటే గెలిచిన అభ్యర్థికి రికార్డు స్థాయి మెజారిటీ రావడాన్ని తట్టుకోలేకపోతున్నారట. ఇంతకీ ఏదా పార్లమెంట్ సీటు? దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం ముగిసింది. తెలంగాణలో ఉద్యమ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నాయట బీఆర్ఎస్ శ్రేణులు. మిగిలిన సీట్ల సంగతి ఎలా ఉన్నా కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గెలుస్తారని భావించారు. కానీ చివరికి ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు నిలిచారు. బీజేపీ నుండి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు చరిత్రలోనే రికార్డు మెజారిటీ సాధించడం కరీంనగర్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీచింది. హుస్నాబాద్ మినహా 6 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఓటర్లు చుక్కలు చూపించారని టాక్ నడుస్తోంది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీజేపీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా ఎంపీ ఎన్నికల్లో భారీ మెజారిటీ లభించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 3 సీట్లు గెలిచాయి. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పోలైన ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కి 5,429 ఓట్లు ఎక్కువ వచ్చాయి. మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ 6 నెలల్లోని అనూహ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 2,25,209 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలపై గెలుపొందారు. భారీ మెజారిటీతో బీజేపీ గెలుపొందడం కాంగ్రెస్ బీఆర్ఎస్కి మెంగుడు పడడం లేదట. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో జిల్లా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ మాత్రం తన పరువు నిలుపుకున్నారట. పొన్నం ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ మినహా మిగిలిన 6 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఓటర్లు చుక్కలు చూపారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2 చోట్ల కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం కాగా 5 చోట్ల బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంది. పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా బండి సంజయ్ హవా కొనసాగగా హుస్నాబాద్లో మాత్రం బండి స్పీడ్కి బ్రేకేసి పరువు నిలుపుకున్నారట మంత్రి పొన్నం. హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 79,000 ఓట్లు రాగా బీజేపీకి 55,873 ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచినా హుస్నాబాద్లో మాత్రం కాంగ్రెస్ 23,128 ఓట్లు ఎక్కువగా పొందగలిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నం మెజారిటీ కంటే కాంగ్రెస్కి 3,984 ఓట్లు ఎక్కువే వచ్చాయి. హుస్నాబాద్ మినహా ఎక్కడా కాంగ్రెస్ బీజేపీ స్పీడ్కి బ్రేక్ వేయలేకపోయింది. అయితే గెలిచిన అభ్యర్థి హుస్నాబాద్లో రెండో స్థానంలో నిలవడం పొన్నం ప్రభాకర్ కృషి ఫలితమేనని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. ప్రభుత్వ విప్గా ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కి షాక్ ఇచ్చారు వేములవాడ ఓటర్లు. వేములవాడలో బీజేపీకి 81,714 ఓట్లు లభించగా బీఆర్ఎస్కు 38,142 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 36,022 ఓట్లు లభించాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యమిస్తున్న సిరిసిల్లలో కూడా బీజేపీ హవా కొనసాగింది. సిరిసిల్లలో బండి సంజయ్ 6,748 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడి ఇలాకాలో కూడా బండి జోరే కనిపించింది. కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండూరు అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ హవా కొనసాగింది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్న మానకొండూరులో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కి 24,513 ఓట్ల మెజారిటీ వచ్చింది. అటు చొప్పదండిలో కూడా అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యానికి ఓటర్లు చుక్కలు చూపారు. చొప్పదండిలో బీజేపీ అభ్యర్థి ఏకంగా 53,000 పైచిలకు మెజారిటీ సాధించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్, కరీంనగర్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. కరీంనగర్ సెగ్మెంట్లో అసెంబ్లీ ఎన్నికల్లో 3,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓడిపోయిన బండి సంజయ్ పార్లమెంట్ ఎన్నికల్లో 59,372 ఓట్ల మెజారిటీ సాధించారు. హుజురాబాద్లో కమలం జోరుతో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది.
కరీంనగర్ పార్లమెంటు చరిత్రలోని కని విని ఎరుగని మెజారిటీ సాధించారు బండి సంజయ్. 2006 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి 2,01,581 ఓట్ల మెజారిటీ వచ్చింది. 2014లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన వినోద్ కుమార్కు 2,05,007 ఓట్లు వచ్చాయి. ఇప్పటిదాకా కరీంనగర్ పార్లమెంటు చరిత్రలో ఇవే అత్యధిక మెజారిటీలు. తాజా ఫలితాలతో బండి సంజయ్ ఆ రికార్డులను బద్దలు కొట్టి కరీంనగర్ చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పారు. ఏకంగా 2,25,209 ఓట్ల మెజారిటీతో ఆల్ టైమ్ రికార్డును కైవసం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో బండి సంజయ్కి 89,508 ఓట్ల మెజారిటీ కట్టబెట్టారు కరీంనగర్ ఓటర్లు. గతంలో ఎప్పుడూ రానంత రికార్డు స్థాయి మెజారిటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు మింగుడు పడడం లేదు. బీజేపీ క్యాడర్లో ఈ విజయం జోష్ నింపింది.